జెనెక్స్ ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభా బయోటెక్ వారి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, రీజనల్ మేనేజర్. ప్రతిభా బయోటెక్ వారి అన్నపూర్ణ అగ్రిస్పేస్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతిభా బయోటెక్ వారి అన్నపూర్ణ అగ్రిస్పేస్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ మీ తోటి రైతులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త అనుభవాలని పాటిస్తూ రైతు సోదరులు ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు మనం బాపట్ల జిల్లా జేపంగుళూరు మండలం కశ్యాపురం విలేజ్లో రాఘవన్న చేలో ఉన్నాము. రాఘవన్న కూడా ఫస్ట్ నుంచి మన పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ కింద ఫర్టిలైజర్ కానీ పైన స్ప్రేయింగ్స్ కానీ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు చూపిస్తూ ఉన్నారు అన్నోళ్ళు ఏమేమి ప్రోడక్ట్లు వాడింది కూడా. ఇంకా కొన్ని ప్రోడక్ట్లు దొరకలేదు చేలో, అన్నోళ్ళు వాడిన ప్రోడక్ట్స్ కూడా మీకు చూపిస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి కళాషా వాళ్ళది టమాటా మిర్చి 365. ఈ వెరైటీని మనం చెప్పిన పద్ధతిలోనే అన్న ఫాలో అయ్యి వాడారు. ఇది ఎట్లా ఉంది ఏందనేది ఈ మందులు వాడటం వల్ల అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న రాఘవన్న. నమస్తే అన్న, మా ఫర్టిలైజర్స్ వాడారు, మావి కూడా కొన్ని మందులు మీరు పంటల మీద స్ప్రే చేయడం జరిగింది ఎక్కువ శాతం. మీకు ఈ కొకోలి, అవని, పొడమి, స్టఫ్ ఇవి భూమిలో వాడటం వల్ల మీకు ఎట్లా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించిందండి. ఇది మందుల కన్నా ఈ 100% మనకి రిజల్ట్ వస్తుంది. ఓకే. కుకోలి కొమ్మ బాగా సాగుతుంది, భూమిలో ఎరువు ఆకు ఎప్పుడు పచ్చదనంగా ఉంటుంది, గ్రీనిష్ ఎక్కువ రోజులు ఉంటుంది, మనకి గ్రోతింగ్ బాగుంది. ఇది ఎక్కువ వాడితే ఉపయోగం మనకి రైతన్నకు ఉపయోగంగా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు వాడారు ఇది? దీనికి 3 సార్లు వాడానండి. 3 సార్లు వాడారు. ఇప్పుడు మీరు పట్టుకున్న డబ్బా కూడా స్ప్రే చేసి ఉన్నారా? చేసామండి. ఈ ప్రోసాల్ సల్ఫర్ కానీ ఇది 2 సార్లు వేసాం. 2 సార్లు. ఇది ఈ వైట్ ప్యాకెట్ ఓటు అది ఒకసారి వేసాం. ఒకసారి వేసారు. కొకోలి 3 సార్లు వేసాం. కొకోలి 3 సార్లు వేసారు. ఇవన్నీ వేయటం వల్ల మీకు మామూలుగా జనరల్గా వాడే డిఏపి, యూరియా ఫర్టిలైజర్స్కి ఈ ఫర్టిలైజర్స్కి తేడా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మా పద్ధతిలో మీరు ఫార్మింగ్ చేశారు కాబట్టి, అదే మీరు ఇంకా కొంత పొలం ఉంది, కొంత దానికి సరిగా మా పద్ధతిలో చేయలేదు. చేయని దానికి చేసిన దానికి వేరియేషన్ ఎట్లా కనిపించింది? అది ఫెయిల్ అయింది, ఇది సక్సెస్ అయింది. అది ఫెయిల్ అయిపోయింది, ఇది సక్సెస్. అది ఫెయిల్ అయినట్టు, ఇది సక్సెస్ అయింది. నవంబర్లో వేసాం. ఇది ఈల్డింగ్ చూడు, ఇప్పుడు ఇది గ్రోతింగ్ చూడు, అది మనకి డిఫరెన్స్ ఆపడింది కదా. డిఫరెన్స్ ఆగపడుతుంది. పైన స్ప్రేయింగ్ కూడా మీరు జోకా, కొక్కోలు అవన్నీ ఇస్తా ఉన్నారు. అవును. ఇప్పుడు 2 సార్లు వేసాం. జనరల్గా ఫార్మర్ ఏమవుతుందంటే యూట్యూబ్లో చూసి ఆ ఇత్తనం బాగుందంట, ఈ ఇత్తనం బాగుందంట అని చెప్పేసి ఓన్లీ ఇత్తనం ఒకటే ఎంచుకొని ఇత్తనం కొనే వేసి ఫార్మింగ్ చేయకుండా ఇత్తనం మంచిది కదా అని మనం కొన్ని భూమిలో వేస్తే దానివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం ఏమో సార్, వాడితేనే కదా. ఫార్మింగ్ కూడా కరెక్ట్గా వాడుకోవాలి, అన్ని మనం పర్ఫెక్ట్గా చేస్తేనే వాడాలా. ఇవన్నీ ఫర్టిలైజర్ వేసి పర్ఫెక్ట్గా చేస్తేనే మనం కొన్ని మంచి ఇత్తనం ఎంచుకొని కొన్న దానికి కూడా ఉపయోగం ఉంది. అవును. లేకపోతే ఉపయోగం ఉండదు. లేదు. ఫస్ట్ నుంచి ఒక సీరియల్ ప్రకారం వస్తూ ఉండాలి. అది మనం ఎప్పుడు ఒకసారి వాడామంటే ఉపయోగం లేదు, ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ నుంచి కూడా మాది ఏదైతే ONBA ఉందో ఆ ONBAని ఫాలో అవుతూ దాని ప్రకారం వాడుకుంటూ రావాలి. అవును. ఓకే. అట్లానే రాఘవన్న చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు అనేసింది? 25 ఎకరాలు. 25 ఎకరాలు మిర్చి వేశారు. కొంతకు వాడారు, కొంతకేమో మధ్యలోనే డ్రాప్ అయ్యి వాడకుండా పెట్టుబడి ఎక్కువ ఉందని చెప్పేసి కొంత ఇది చేశారు. దానికి దీనికి వేరియేషన్ ఉంది. ఇది సక్సెస్ అయింది, అది ఫెయిల్ అయిందని రాఘవన్న చెప్తా ఉన్నాడు. అట్లానే ఎప్పుడైనా సరే మనం ఇత్తనం ఒకటే చూసుకోకూడదు. ఇత్తనంతో పాటుగా ముందు భూమిని సిద్ధం చేసుకోవాలి. భూమిని మెత్తంగా గుల్లపాటుగా సిద్ధం చేసుకొని భూమిలో వేయాల్సిన ఎరువులు వేసి ఇవన్నీ కూడాను. తర్వాత వచ్చేసి ONBA పద్ధతి ప్రకారం ఏదైతే ఉందో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా ఫర్టిలైజర్ వాడుకుంటే 100% ఏ రైతైనా సక్సెస్ అవుతాడు. ఇప్పుడు రాఘవన్నే చెప్తున్నాడు ఉదాహరణకి 25 ఎకరాల్లో వాడిన దానికి వాడని దానికి చాలా వేరియేషన్ ఉంది. ఇది సక్సెస్ అయ్యాం, అది ఫెయిల్ అయ్యామని చెప్తున్నారు. అన్న రాఘవన్న, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులకి మీరేమన్నా సలహా ఇవ్వదలుచుకుంటే చెప్పండి.
సార్ యూట్యూబ్లో అంతా 70% మోసమే. ఆ మందులు వాడి ఈ సంవత్సరం మా బామ్మర్ది దాన్ని ఫాలో అయ్యి మమ్మల్ని నాశనం చేశాడు ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయినాక మాకు నిరుడు లాస్ట్ ఇయర్ మీరు ఎంటర్ అయినాక మాకు 15 క్వింటాల దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్. అది జనవరి ఎంటర్ అయ్యి, ఇది నవంబర్లో వేసాము. నవంబర్లో అయినా కూడా అది 60 సెంట్లు ఉంటుంది, ఒక 10 క్వింటాలు వచ్చింది. అందువలన మీరు చెప్పిన విధానం చేస్తే 30 క్వింటాలు ఈజీగా తీయచ్చు, మా నమ్మకం అది. ఓకే, ఫస్ట్ మీ అన్నపూర్ణ వాళ్ళ ఫెర్టిలైజర్ చూసి మేము ఫాలో అయ్యాం నిరుడు. సార్ కృష్ణారెడ్డి గారిని మేము ఫోన్ కాంటాక్ట్ తీసుకొని లాస్ట్ ఇయర్ డిసెంబర్ తుఫానికి ఉరకేసిపోయింది చేను. మళ్ళీ కృష్ణారెడ్డి గారు వచ్చి మాకు ఈ మందులు వాడండి అని చెప్తే మేము దాన్ని ఫాలో అయ్యాము. ఎకరా మళ్ళీ 15 క్వింటాలు తీసాం దాంట్లో దిగుబడి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ నవంబర్లో నాటిన విత్తనమే ఎకరానికి 10-15 క్వింటాలు వస్తుంది. అన్న రాఘవన్న, ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి చాలా రైతు సోదరులు ఫాలో అవుతూ ఉన్నారు. వాటికి మన అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఛానల్లో చూసి ఫాలో అయిన దానికి తేడా ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఒకటి చెప్తారు సార్, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏదో ఒక చెట్టు బాగా ఉంది, ఇది మేము ఆ మందు కొట్టాము, ఈ మందు బాగా పనిచేసిందని వాళ్ళు రిజల్ట్ చూపిస్తారు. మంది అలా కాదు. అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఫాలో అవుతున్నారా మీరు? ఫాలో అవుతున్నాం సార్. ఫాలో అవుతున్నారు, ఫాలో అయ్యి చూస్తున్నారు, మమ్మల్ని సలహాలు అడుగుతున్నారు. అవును. ఇప్పుడు అన్నపూర్ణ అగ్రిస్పేస్లో చెప్పేదానికను బయట యూట్యూబ్ ఛానల్లో చూసేదానికి ఇది మీకు వేరియేషన్ కనిపించిందా? 100% డిఫరెన్స్ ఉంది సార్. ఇది మీరు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి 100% డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మీరు చెప్పినట్టు ఫాలో అయితే రైతు లాస్ పోడు, ఇబ్బంది పడ్డు, పంట ఎక్కడా లాస్ పోడు. మనం పెట్టిన రూపాయి మనకి ఏ రోజైనా వస్తుంది. మనం పెట్టిన పెట్టుబడికి ఎక్కడా డోకా లేదు. అవును, భయపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మంచి దిగుబడి తీసుకోవచ్చు. అవును అన్న, ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులు మీకు ఫోన్ చేసి ఏమన్నా అడుగుతారు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. బాపట్ల జిల్లా అండి మాది, జే పంగళూరు మండలం, కసాపర గ్రామం. మా మొబైల్ నెంబర్ వచ్చి 9949463212. ఈ నెంబర్కి కాల్ చేయండి, మేము సమాచారం ఇస్తూ ఉంటాం. ఈ మందులు అన్ని అందిస్తున్న రాజశేఖర రెడ్డి గారికి మా ధన్యవాదాలు. కోకోలి పవర్ఫుల్, కోకోలి పవర్ఫుల్, కోకోలి పవర్ఫుల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.